అలా నిజంగా 9 కన్నా షో 9:15 కాదన్నా. అనవసరం నేను నిజంగా కానీ ఉందిరా అంటే సినిమా 9కి. స్క్రీన్ ఎంత? నేను లేట్గా వచ్చానేమో నాకే తెలియదు కానీ వచ్చాను. నాకు పార్టీ కంటే నమ్మి ఓటేసిన జనమే ముఖ్యం. అర్థమైందిరా? అయ్యిందా? రాసిరా రానా రాకి రాసి సార్కి సార్ నేను. హలో గాయ్స్, పాప్కార్న్ తింటూ రివ్యూ. 18% GST కట్టి పాప్కార్న్ అయితే తింటున్నాం అనమాట. క్యారమెల్ ఫ్లేవర్ సూపర్ ఉందండి, మీరు తప్పకుండా టేస్ట్ చేయాలి. స్టార్టింగ్ మిస్ అయ్యా, ఫస్ట్ పావు గంట అయితే నేను కొద్దిగా కోపం ఎక్కువ అనమాట మనోడికి. సో ఆ కోపం కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ వాడతాడు. డిస్కనెక్ట్ అయ్యా అక్కడ ఒక్క చోట, మిగతా అన్నీ బాగున్నాయి చెప్పాలంటే. కాస్త కామెడీ టైమింగ్స్ అన్నీ ఉన్నాయి. బ్రహ్మానందం గారు ఉన్నారు, అండ్ దాంతోపాటు సునీల్ అన్న యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ సైడ్కి చూడాలి, ఐ మీన్ ఆ క్యారెక్టర్లో ఉంటే ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు దాకా సినిమాలో అంత ఎక్కువ జరగల, బట్ జరిగింది. విలన్ క్యారెక్టర్ డెవలప్ అయింది, ఫైట్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఇంకా బీజిఎంలు అన్నీ నేను ఎక్కడో విన్నట్టు అనిపిస్తున్నాయి. అమ్మని అమ్మ తమనన్న సారీ వెళ్ళిపోతాం గైస్ థియేటర్కి. ఇటు చూసి వెళ్ళిపోతున్నాం గైస్ థియేటర్కి. I'm unpredictable. అండ్ మూవీ రివ్యూ వచ్చేసరికి కంప్లీట్గా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పక్కా ఒక కమర్షియల్ సినిమా చూసినట్టే అనిపించింది. లైక్ ఇన్ని సెట్ ఆఫ్ సాంగ్స్ ఉండాలి, ఇన్ని సెట్ ఆఫ్ అన్నీ ఉండాలి, ఇంత రన్ టైమ్, ఇవన్నీ రూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళు ఆ బౌండ్లోనే తీశారు. నాకు కూడా పర్లేదు, యావరేజ్ అని అనిపించింది. మూవీ అన్ప్రిడిక్టబుల్ అన్నారు కానీ చాలా వరకు మీరు స్టోరీని ప్రిడిక్ట్ చేసేస్తూ ఉండొచ్చు అనమాట ముందుకెళ్ళే కొద్దీ. 4 చూసుంటారు మీరు ట్రైలర్లో, నేను కూడా చూశాను. ఒకటి పోలీస్ కింద, ఒకటి కలెక్టర్ కింద, ఒకటి రాజకీయ నాయకుడి కింద, అండ్ ఒకటి ఫార్మర్ టైప్ లుక్. ఆ ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక సర్టైన్ ఎలివేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఆ ఎలివేషన్స్ వచ్చినప్పుడు. నాకైతే ఎస్జే సూర్య, వీడు నన్ను అడుగుతానేంటి సుధా వీడు అదైతే విలన్ కింద చాలా బాగా చేశాడు ఎస్జే సూర్య అన్న. అండ్ ఆ తర్వాత సునీల్ క్యారెక్టర్కి ఇచ్చిన డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది చూసారా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా సైడ్ కూర్చొని స్కూటీ నడిపే షాట్లు నాకు ప్రతి చోట నచ్చినాయి. అండ్ ఆ తర్వాత సాంగ్స్, మీరు నిజంగా సాంగ్స్ అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఒక సాంగ్ కూడా మిస్ అయింది, అది ఎందుకు మిస్ అయిందో నాకు తెలియదు, బట్ కొన్ని 2 సాంగ్స్ వచ్చినాయి. నాకు సాంగ్స్లో అయితే విజువల్స్ చాలా బాగా అనిపించినాయి. మీకు విజువల్స్ చాలా బాగుంటాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, ప్రతి కాంపోజిషన్ అండ్ ప్రతి ఫ్రేమింగ్ చాలా బాగుంది. శంకర్ స్టైల్లో ఉంటాయి. కామెడీ యావరేజ్, బట్ హీరో విలన్ని ఎక్కించడం, విలన్ హీరోని ఎక్కించడం ఈ బాగుంటాయి అనమాట క్లాష్. అండ్ కొన్ని చోట్ల లాజిక్ అంత నాకు అవ్వలేదు. కొన్ని షార్ట్స్ నేను చెప్పలేను యాక్చువల్లీ, నేను స్టార్టింగ్ పావు గంట మిస్ అయ్యాయి కాబట్టి హీరో చిన్నప్పటి నుంచి క్యారెక్టరైజేషన్ బిల్డింగ్ నేను చూడలేకపోయాను. అబోవ్ యావరేజ్ అంతే, నేనైతే బెస్ట్ అని అయితే ఇవ్వను. రివ్యూ వచ్చేసరికి 1 టైం వాచబుల్, వర్త్ ఇట్. మీరు వెళ్తే కనుక ఫ్యామిలీ మూవీ, సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారనమాట.
మేబీ సంక్రాంతిని టార్గెట్ చేశారు కాబట్టి మిగతా ఇంకో 2 సినిమాలు రావటం పెండింగ్ ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు. ఆ సినిమాలు ఏంటి బ్రో, ఒకటి బాలయ్య బాబుది, ఇంకోటి వెంకటేష్ది. వాళ్ళిద్దరు కూడా మళ్ళీ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు వచ్చినా కానీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పండగ విన్నర్ అయితే నాకు తెలిసి అవి చూస్తే కానీ చెప్పలేం ఎవరు విన్నర్. ఏమరా రే, ఏం చూస్తున్నారో తోర్ 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 అబ్బబ్బబ్బమ్మో వచ్చేది రేలు ఇప్పుడు. ఏమైంది, ఏం చేశాడు, ఎప్పుడు 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 ఎవడు ఎవడు వదులుతా వెళ్ళు వేసేయి నాని వేసేయి. థాడ్తో ఆట కావాలా, ఇది నాకు తెచ్చిస్తే బోన్ ఇస్తా, బోన్ ఫర్ దిస్ గో తెచ్చినా. గొడవ పడకు గొడవ పడితే ఇవ్వను, వదులు సరేలే. బతిమాలితే ఇవ్వాలి ఆ బోన్, ఇస్తే 10,000. ఆడ బోను బతిమాలితే జ్ఞానికి ఇస్తే 10,000 అని చెప్పా. చూడు ఫోర్స్ చేయకు నువ్వు, మా వాడు ఇవ్వాలా, అయిపోయింది అరిసాడు ఇంక నీ మీద, అయిపోయింది సీరియస్ అయినాడు. గుడ్ బాయ్ నాన్న, ఇవ్వద్దు నాన్న, నువ్వు ఎవ్వరు పోనడి ఇవ్వద్దే. గుడ్ బాయ్ తోర్ బాబు, తోర్ బేబీస్ గుడ్ బాయ్. తీసుకో, నువ్వు కావాలని తీసుకో. మొహం పట్టేరా, ఆడెంత అటెంటివ్గా ఉన్నాడంటే నీకు తెలీదు. ఆడు ఇప్పుడు ఆ బోర్డ్ని ఏదేమొచ్చినా అమ్మాయికి ఒక్కొచ్చినా వదలడం మావాడు. ఇదిరా నీ ఫోకస్ బాగా నచ్చింది నాన్న తార్ నాకు. తార్ బాబు ఫోకస్ ఆన్ గోల్స్, నాట్ ఆన్ గోల్స్. నేనేం చేయలేదు అన్న, మా వాడు నా 10,000 అంత బాగా కాపాడుతాడని అని మీద నమ్మకం నాకు. అన్నా రే బోన్ ఎత్తావా, బోన్ ఫుడ్ వాడు తీసుకో పోనీ ఎలా అన్నా తీసుకోలేదు. ఫుడ్ ఇచ్చి తీసుకోకూడదు, రూల్ అతిక్రమించి తీసుకుందాం. ఎవరో నువ్వే నాకు 5,000 కట్టు. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గుడ్ బై, గయా. Yeah.